యేసుక్రీస్తు మమ్మల్ని మీ అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుడి మాటలు ఇందాం కూర్చోపు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరో ఇరుకోపట్నంలో ఒక ఆయన జక్కయ్య అని ఉన్నాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగత్తుడు మాట. ఆయన ఇరుకపట్నంలో ఉన్నాడు. తహసీల్దారి ఉద్యోగం, పన్ను వసూలు చేసే ఉద్యోగం. ఆ పన్ను వసూలు చేస్తాకి ఇంటింటికి వెళ్ళి పన్ను వసూలు చేస్తాడనమాట. పన్ను వసూలు చేస్తాడు. ప్రభుత్వం వాళ్ళు 10 రూపాయలు వసూలు చేయమంటే దాని పక్కన 0 పెట్టి 100 రూపాయలు వసూలు చేస్తాడనమాట. అట్లాంటి వాడు. ఎవరేమనుకున్నా ఆయనకి ఏమీ లేదు, ఏమనుకోడు. ఆయన డబ్బే ముఖ్యం, సంపాదనే ముఖ్యం ఆయనకి. ఎవరేమన్నా అనుకున్నా ఏమనుకోడు, ఎదురుగా అన్నా కానీ ఏమనుకోడు. అట్లాంటి మనిషి ఆ మనిషి. దేవుడి స్తోత్రం. అలా వసూలు చేసుకుంటూ ఉంటున్నాడు ఆస్తన. ఒకసారి ఎరుకో ఏ ఇంటికి వెళ్ళినా కానీ యేసయ్య గురించి చెప్పుకుంటున్నారు. యేసయ్య 12 మంది శిష్యులు ఉంటారు ఆయన వెనకాల. యేసయ్య గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తాడు అని చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇతను వెళ్ళినప్పుడల్లా యేసయ్య మాట చెప్పుకుంటున్నారు అందరూ. చెప్పుకుంటే దేవుని స్తోత్రం. అప్పుడు ఈ జక్క ఇక్కడ యేసయ్య అంటే యేసయ్య గురించి చెప్పుకుంటున్నాడు. ఎక్కడ చూసినా ఆయన ఎవరో నేను చూడాలి, యేసయ్య ఎవరో నేను చూడాలి అని మనసు కలిగింది. ఈయనకి మనసు అంటారు కదా, ఇట్లా మనసు కలిగి యేసయ్య ఇప్పుడు వస్తాడో అప్పుడు సోదం వెళ్ళి అని అనుకున్నాడు. అనుకుంటా ఉండంగా ఓసారి యేసయ్య ఇరుకోపట్నం వస్తున్నాడని తెలిసింది. తెలిసేటప్పటికి ఈయన వెళ్ళాడు, యేసయ్యని చూద్దామని వెళ్ళాడు. వెళ్తే యేసయ్య ఒంటరిగా ఉంటాడా, జనసమూహం యేసయ్య చుట్టూ ఉన్నారన్నమాట. యేసయ్యని చూడటానికి అవకాశం లేదు. లేకపోయేటప్పటికి ఫోన్లే చూడపోతే ఏమైందిలే, అవకాశం లేదు, ఉన్నప్పుడే చూడవచ్చు అని వచ్చేయకుండా ఆయన నేనేమైనా సరే యేసయ్యని చూడాలి అని వెళ్ళాడు. ఆ జన సమూహంలో ఈయన పొట్టువాడు చూడటానికి అవకాశం లేదు. అవకాశం లేకపోయేటప్పటికి ప్లాన్ వేసాడు. యేసు ప్రభు పలాని బాటంట వస్తున్నాడని తెలుసుకుని ఆ బాటలో ముందుకెళ్ళిపోయి ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కాడు అన్నమాట. మేడి చెట్టు ఎక్కాడు. ఏదో చిన్న కుర్రోడు అయితే ఏదో మేడి చెట్టు ఎక్కుతున్నాడులే, ఏదో ఆడుకుంటాకి అనుకుంటారు. ఆయన ఉంటాయి 40-50 సంవత్సరాలు ఉంటాయి. అయినా మేడి చెట్టు ఎక్కుతున్నాడు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో చూసిన వాళ్ళు అనుకోకుండా ఆయన ప్రయత్నం, నా పని నేను చేసుకోవాలి, నేను వచ్చిన పని యేసయ్యని చూడాలని వచ్చాను నేను, అప్పటి నేను చేయాలి, ఆటంకాలు వస్తే కానీ అనుకున్నాడు అన్నమాట. అట్లా ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటున్నా చిన్న మందిరానికి వస్తాకి చిన్న వర్షం వస్తే వాన వస్తే చర్చి వదిలే అని బతికిచ్చేస్తున్నారు. ఏ కొంచెం ఆటంకం వచ్చినా కానీ మానేస్తారు, చర్చి మానేస్తారు. మెయిన్ ఏదన్నా జరిగినా కానీ యేసయ్య మీద అలుగుతారు. యేసయ్య నమ్ముకున్నాం, యేసయ్య మన పక్షాన ఏ కార్యం చేయలేదు, మనం ఎంతగా ఆయన వెంబడించాలి అనుకున్నారన్నమాట.
ఈ పొట్టువాజక్కి అట్లా అనుకోవాలా, విశ్వాస కాడా కాదు. అంతకితం రక్షణ పొంది యేసయ్య దగ్గర మేలేమో పొందుకున్నాడా, పొందుకోలా. విశ్వాస కాడా కాదు. ఏదో ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం. ఏదో ఈయన యేసయ్యని చూడాలని ఆశ కలిగింది అంట. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటాం మాలని ఈయనకి ఆశ కలిగింది అంటారు కదా, బైబిల్లో ఉంది కదా, వింటు వల్ల విశ్వాసం కలిగిద్దంట. అట్లాగే విన్నాడో ఆయనకి యేసయ్యని చూడాలని విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి వచ్చాడనమాట. కుదరపోతే మేడి చెట్టు ఎక్కి చక్కగా కొమ్మ మీద కూర్చున్నాడు మాట. కూర్చుంటే ఆ దారిన వస్తున్నారు యేసయ్య శిష్యులు. వస్తుంటే జనసమూహం ఇంకా ఉన్నారు. వస్తుంటే చూస్తున్నాడు, అదిగో ఆయన ఉంటాడు యేసయ్య నిల్లుటంగి కట్టి. అంటే యేసయ్య శిష్యులు ఒక్కలాగానే ఉండేవాళ్ళు, ఒక్క డ్రెస్ వేసుకునేవాళ్ళు. అప్పుడు ఈ పొద్దువాజక్కి తెలియక అతను అనుకుంటా ఆయన అవి ఉంటాడు, యేసయ్య ఈయన అవి ఉంటాడు అని అనుకుంటున్నాడు. కానీ ఎవరో ఆయనకి తెలియలే అని అట్టగే చూస్తున్నాడు. చూస్తుంటే ఆ పాట అంతా వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి తినంగా చెట్టు దగ్గరికి వచ్చినాక యేసయ్య పైకి చూశాడు. పైకి చూసి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. త్వరగా దిగు, నేడు నీ ఎంట నేను ఉండవలసి వచ్చింది అన్నాడు మాట. అనేటప్పటికి వీళ్ళందరేమో వెనకాల పడి వస్తుంటే మా ఇంటికి రా బాబు, మా ఇంటికి రా అని మేము అడుగుతుంటే మా ఇంటికి రావట్లేదు. ఆ పొట్టు జక్కయ్య ఆడు ఎటువంటి వాడు తెలియదు. ఆడు ఎటువంటి వాడు తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తా అంటాడా యేసయ్య? అతను అన్యాయంగా సంపాదించేవాడు, పాపి అని ఆ జక్కి గురించి అనేక మాటలు అనుకుంటున్నారు వీళ్ళు. పాపైన జక్కి ఇంటికి వెళ్తా అంటాడా యేసయ్య అని అనుకుంటున్నారు వీళ్ళు. దీని నుంచి మనం తిరుగుతుంటే మా ఇంటికి రా బాబు, మా ఇంటికి రా బాబు అంటే రావట్లేదు. ఆయన ఎవరో తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తానంటాడా అని అనుకుంటున్నారు వీళ్ళు. అనుకుంటుంటే ఆ పైన జక్క ఏమనుకుంటున్నాడు, నేను ఈయన చూడాలని వచ్చాను కానీ ఈయన ఇంటికి తీసుకెళ్దామని వచ్చానా, రాలేదు కదా. నా ఇంటికి తీసుకెళ్తే అవును ఈయన వస్తే ఈయన వెనక 12 మంది శిష్యులు ఉన్నారంట కదా, ఆ 12 మంది శిష్యులు ఈయన 13. వీళ్ళకి నేను ఎక్కడ తెచ్చిపెట్టను అని అనుకుంటున్నాడు అనమాట. ఆలోచించుకుంటుంటే అప్పుడు యేసయ్య జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. దిగు అంటే త్వరగా దిగాడని బైబిల్లో ఉంది. ఏం ఆలోచించలా, లోపల ఏం ఆలోచించుకున్నాడో కానీ త్వరగా దిగి ఇంటికి చేర్చుకున్నాడు అని ఉంది బైబిల్లో. ఇంట్లో చేర్చుకుని జక్కయ్య అట్లాగా యేసయ్య అట్లాగా ఎదురుబదు కూర్చున్నారన్నమాట. కూర్చుంటే ఈ యేసయ్య ముఖ కాంతిలో ఆ జక్కయ్య చేసిన పాపాలన్నీ కనపడుతుంటే అప్పుడు యేసయ్య జక్కయ్య గోకి ఏడ్చేస్తున్నాడు. ప్రభా నన్ను మన్నించు, నేను చేసిన తప్పులు, నేను పాపని అని ఏడుతున్నాడు అనమాట. ఏం జక్కయ్య ఏమన్నా ఎందుకు ఏడుతున్నావు అని ఈయన అంటుంటే అతను ఆకుండా ఏడుతున్నాడు. ఆ తప్పులే ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తాను అని అంటున్నాడు అనమాట. 4 గంటలు ఇచ్చేస్తాను అని ఏడుతున్నాడు అనమాట. యేసయ్య నన్ను క్షమించని అంటే యేసయ్య మహాకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి అన్నమాట. యేసయ్య ఎందుకంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసయ్య ఎదురు కూర్చుంటే కళ్ళలో కళ్ళేసి చూస్తే మన పాపాలు కనపడతాయి. అక్కడ
మన పాపాలు ఒప్పుకోవటం, మనకు తెలవకుండానే ఒప్పేసుకుంటాం. ఏ పాపం చేసామో, మన స్థితి ఎలాగుందో ఏంటో అది మనకి కనపడదన్నమాట. మనం ఎవరిని మోసం చేసాము, ఎవరిని అన్యాయంగా చేసాము అన్నాయన్నీ కనపడతాయి అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా అంటే ఎవరి దగ్గర తీసుకుంటే అన్యాయంగా 4 గంటలు ఇచ్చేస్తాను వాళ్ళకే అని అన్నాడు అన్నమాట జక్కయ్య. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఈయన అబ్రాహం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం, రక్షణ వచ్చిందన్నాడు అన్నమాట. మరి ఎందుకన్నాడు? 4 గంటలు ఇచ్చేస్తాడన్నాడు కదా. జక్కయ్య ఇంట్లో ఉన్నది అన్యాయంగా సంపాదించిన సొమ్మే అంతా. 4 గంటలు ఇచ్చేస్తే మరి ఈయనకేలా ఉంటుంది? ఈయనకేముండదు కదా. ఈయన ఈ కుటుంబం భార్య బిడ్డలు ఎలా పోషించబడతారు? అది ఏ ఆలోచన లేకుండా నేను 4 గంటలు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తా అని చెప్పాడనమాట. అందుకని యేసయ్య అన్నాడు, ఈయన అబ్రాహం కుమారుడే, ఈయనకే కాదు ఈ నీటి కాడ రక్షణ వచ్చింది అన్నాడు అనమాట యేసయ్య. ఆయనకే కాదు, ఆయన ఇంటి కాడ రక్షణ వచ్చిందన్నమాట. దేవుని స్తోత్రం. అలాగే మనం అన్యాయంగా సంపాదించకూడదు. అన్యాయంగా సంపాదించుకుంటే అది ఎప్పటికైనా అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుద్ది. మనం ఇప్పుడు అనుకుంటాం, ఒక మోసం చేసి సంపాదించినాం కదా అనుకుంటాం. ఆ సంపాదన అంతా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. నీతిమంతుడే సంపాదన అంట ఆయన బిడ్డలో అనుభవిస్తారంట. బైబిల్ తెలియబడుతుంది. దేవుడు అందు నువ్వు సంపాదించావనుకో, నీ సంపాదన ఈది పోలవదు, పరుల పోలవదు. నీవు నీ ఇంటి వారు అనుభవిస్తారన్నమాట. అట్లాంటి కృప దేవుడు ఇస్తాడు. దేవుడి అందుండి మనం సంపాదించాలి. ఏదైనా దేవుడి అందుండి మనం ప్రయాసపడ్డామనుకో, దేవుడు మన ప్రయాసం మెచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం వృద్ధిలోకి తెస్తాడు అన్నమాట. దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి, భయం భక్తి కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. భయం భక్తి కలిగి ఉంటే యేసయ్య మాటను వెంబడించి మనం యథార్థంగా జీవించామనుకో, యేసయ్య దీవిస్తాడు. యేసయ్య నువ్వు చేసే ప్రతి పనిలోనూ తోడై ఉంటాడు అన్నమాట. నేను అభివృద్ధి చేస్తాడు, ఆస్వాదించాడు. అంతేగాని మనం అన్యాయంగా ఉండకూడదు, అన్యాయంగా చేయకూడదు. ఇదే అంటున్నా, అన్యాయంగా సంపాదించిన ఈ జక్కయ్య అంటున్నాడు, నేను 4 గంటలు ఇచ్చేస్తాను అంటున్నాడు. 4 గంటలు ఇచ్చేస్తాను అంటున్నాడు అన్నమాట. అంతకితం ఎంత దుర్మార్గుడు అంటే, అన్యాయంగా తీసుకున్నా కానీ ఎవరన్నా పక్కోళ్ళు దుర్మార్గుడు ఆడ ఇట్టా అనుకున్నా కానీ ఏం పట్టించుకునేవాడు కాదంట. ఇప్పుడు యేసయ్య మొక్క గౌగిలో చూశాడు కదా, మొక్క కళ్ళలో కలిపెట్టి ఈయన పాపాలన్నీ ఆయనకి జ్ఞాపం వచ్చి ఎవరి దగ్గర అని తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభా, నన్ను క్షమించు అని ఏడుతున్నాడు. ఓహు, అలాగే దేవుడేంది ఉంటే మనం ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. మనం జీవించే జీవితమో మంచి జీవితమో కాదో మనకు తెలుస్తుంది మాట, తెలియబడతాడు దేవుడు. అలా మంచిగా జీవిస్తూ మంచిగా దేవుళ్ళలో మనం ఎదగాలన్నమాట. అంతేగాని అన్యాయంగా చేసి మనం సంపాదించిన మనకి ఏ ఫలితం ఉండదు. నీతిమంతులు అంట వర్ధిల్తారంట. నీతిమంతుల్ని వర్ధిలం చేస్తాడు దేవుడు. నీతిమంతుడు పిల్లలు కాడ ఆయన బల్ల చుట్టూరు ఒలివల మొక్కల్లాగా ఉంటారంట. నీతిమంతుల్ని దేవుడు దీవిస్తాడనమాట. మనం అట్లాంటి నీతి కలిగి న్యాయం కలిగి జీవించాలి. దేవుడిని వెంబడించుకుంటూ
దేవుని కనపరుచుకుంటూ దీవించాలి. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె.